ఇప్పటిదాకా తాగించారు కదా కొడాలి నాని చేత, ఆయన్ని పంపించండి కొంచెం. ఇప్పుడు వెళ్ళకొట్టుగా రా, నిన్నే పిలుస్తుంది. నేను మళ్ళీ వస్తా, రా. ఏమంటాడు ఈ ఉమాయి? ఏ నోటికి వచ్చినట్టు ఏదో మాట్లాడతాడు. ఆవేశం ఎక్కువ, మన మీద కోపం ఎక్కువ. ఏముంది, మనం ఏం చేసాం ఆయన్ని? ఏదేదో అంటుంటాడు. చెప్పండి వాసుదేవ్ గారు, ఏం సంగతి? ఏంటండి ఇంత పెద్ద సంబరం జరుగుతుంటే మెగాస్టార్కి పద్మవిభూషణ్ వస్తే శుభాకాంక్షలు చెప్పడానికి రావద్దా? ఎంతసేపు మీ గుడివాడ, మీరు మీ ఎడ్ల పందాలు ఇవేనా? శుభాకాంక్షలు చెప్దామని గుడివాడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చానండి. గొంతు కొంచెం ఎండిపోతే కింద మనం తెలుసుగా మీకు, అది నవ్వులుతూ ఉంటే ఇగో వచ్చాడు. వచ్చేపాటికి ఇంకా మనల్ని క్రాక్ చేసుకుని వచ్చాడు. సరే ఏదో మాట్లాడతాడులే. చిరంజీవి గారి మీద నోరు తూలారు మీరు. నేను చిరంజీవి గారు కంట్రోల్ గా ఉండరా అండి? ఏమంటే నేను ఏమంటానండి, నేను చిరంజీవి గారిని ఎందుకు అన్నాను? పక్కన సలహా ఇచ్చినాడు ఎవడో ఆయన అన్నాను, పకోడీగాడని. నేను చిరంజీవి గారిని ఎప్పుడు అనలేదు. మీరు దయచేసి దాన్ని వక్రీకరించి ఏదో చేశారు. తర్వాత చిరంజీవి గారి అభిమానులతో నేను బర్త్డే ఇది కూడా చేయించాను, కేక్ కూడా కట్ చేయించు. నాకెందుకు ఉండదండి చిరంజీవి గారి మీద ఇదే. అయినా నన్ను బూతులు తిడతారు, అది ఇది బూతులు మంత్రి అది ఇది అని అంటారు. మీకు ఆ శాఖ ఇచ్చేసారండి? ఏం శాఖ అండి? బూతుల శాఖ. బూతులు ఏంటండి? బూతులు ఎవడ బూతులు మాట్లాడలేసిన కాడి నుంచి మీరు ఎవరో ఒకరిని తిడితే ఏం మాట్లాడతాను చెప్పండి? బూతులు అంటా. నేను ఏమంటాను? లుచ్చగాడు అంటాను, బొచ్చుగాడు అంటాను, ఏక మొక్క అంటాను, పిచ్చికొక్క అంటాను, ఊరకొక్క అంటాను, 420 అంటాను. అవి బూతులు ఎందుకైతే గుడివాళ్ళలో కాదు ఏ వాళ్ళైనా సరే అవి మామూలుగా మాట్లాడుకునేవే. సోషల్ మీడియాలో పచ్చి బూతులు ఓపెన్గా మాట్లాడితే వాళ్ళు నీతిమంతులా? నేనేదో మామూలుగా ఇది లుచ్చ బొచ్చు అంటే ఈ బూతులా? ఏం మాట్లాడతారు? సరే మీరు అలా అంటే బాగోదండి. నేను అసలైన బూతులు ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో ఉంటాయి. కిందకి వెళ్ళిన తర్వాత బూతులు ఉంటాయి. సరే మళ్ళీ మీరేదో అక్కడ యుద్ధం ఉన్నట్టుండేది. యుద్ధం కాదు, మామూలుగా ఉండదు.